ఇక్కడున్న కార్యకర్తలు కూడా తెలుపుతున్నా, ఎవరైతే బాగా చేశారో అంటే మాకు ఒక 4 రోజుల క్రితం వచ్చిన డేటాతో ఎవరైతే బాగా చేశారో వాళ్ళు మేము గుర్తిస్తాం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా కూర్చునే దాని కూడా గ్యాలరీ కూడా ఈ రోజు ఏర్పాటు చేస్తాం జరిగింది. వాళ్ళందరినీ వాళ్ళ సర్టిఫికెట్లు ఒకసారి పైకెత్తి చూపించమని నేను కోరుతున్నా. వాళ్ళ సర్టిఫికెట్లు కూడా ఇచ్చాం. వాళ్ళతో కూర్చుని నేను మాట్లాడా, వాళ్ళని నేను గుర్తిస్తాం జరిగింది. వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకుని ఈ బాబు సూపర్ 6 కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, ఈ రోజు నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఏంటి తమ్ముడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు స్వామి. వైకాపా టికెట్లు ప్రకటించిందా స్వామి? వైకాపా టికెట్లు ప్రకటించిందా? మీడియా మిత్రులను అడుగుతున్నా. మీరు మీడియా మిత్రులు, ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. మీకు సూటిగా సమాధానం చెప్పి అడుగుబా, అన్ని ప్రశ్నలు సమాధానం చెప్తా. సాక్షివాడు ఉన్నాడు ఇక్కడ, సాక్షివాడు రాలేదా? అడుగుబా, సమాధానం చెప్తా. పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం, పనిచేసే వాళ్ళకి పదవులు ఇస్తాం. టికెట్ అనేది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తాడు. దాని డౌట్ ఎందుకు బ్రదర్? మా పార్టీ సిద్ధాంతాలు మీకు తెలియదు అనుకుంటా బ్రదర్. పనిచేసే వాళ్ళు ప్రోత్సహిస్తాను నేను చెప్పిన. జగన్ టికెట్లు ప్రకటించినాడా? ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు. ఆయన ఇంటి చెత్త తీసుకొచ్చి మన ఇంటి ముందలేసి అది బంగారం అంటున్నాడు. చెత్తే కదా బ్రదర్. ఈ ప్రశ్న దయచేసి జగన్ కూడా అడగవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నా బ్రదర్. మీడియా మిత్రులు ఆయన 100 కిలోమీటర్ల దూరం నుంచో పెడతారు, గుర్తుపెట్టుకోవాలి మీరు దయచేసి. సో తప్పనిసరిగా ఒక నిమిషం తమ్ముడు, అందరు ప్రశ్నలు అడగచ్చు, నాకు మొహమాటాలు. అరే నిప్పులాగా బతికే మనం ఎందుకు భయపడాలి బా? తప్పు చేయని కుటుంబం మంది, ఈనాడు తప్పు చేయాలి, ఎందుకు భయపడాలా? ఉందంటే చెప్తాం. తప్పనిసరిగా బాబు గారు నిర్ణయిస్తారు, దానికి ఎలాంటి డౌట్ లేదు. పనిచేసే వాళ్ళని మేము ప్రోత్సహిస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. దాంట్లో తొలి అడుగు ఈరోజు తీసుకున్నాం. మీరు చూడండి, ఏ పార్టీ గుర్తించిన విధంగా పనిచేసే వాళ్ళని మేము గుర్తిస్తున్నాం. అది మాకున్న చిత్తశుద్ధి. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మాడుగుల పసుపు సైన్యానికి, జన సైనికులకి, ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్. ఇప్పుడు ఎవరు వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ నేను ఉంచవలసిందిగా కోరుతున్నా. కలిసికట్టుగా మనం ఇప్పుడు ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాలుగా సర్వనాశనం అయిపోయింది. మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత, బాధ్యత మనందరిపైన కూడా ఉంది. అందులో భాగంగా మనందరం 1 నిమిషం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. ముందుగా మీరు గుండెపై మీ కుడి చేయి పెట్టుకోండి. ప్రతిజ్ఞ చేసేటప్పుడు మొదట అను నేను అన్న చోట మీ పేరు పలకండి. వేపాడ చిరంజీవిరావు అను నేను ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యతను నేను స్వీకరిస్తున్నాను. 5 రోజుల్లో 250 ఇళ్లకు వెళ్ళి బాబు సూపర్ 6 హామీల ప్రయోజనాలను వివరిస్తాను. ఈ 2 నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై జనసేన. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. It's about time to break it down. You ready?
పెద్దమ్మ అదిగిన చిన్నమ్మ శ్రీశైలమ్మమ్మ అంటుందొకటేరా కాలేజ్ కుర్రాడు చేతో ముసలోడు బడిలో బుడ్డోడి స్లోగన్ ఒకటేరా కృష్ణా గోదావరి రుషికొండ సో ఇప్పుడు జాలంపల్లి పంచాయతీ నుంచి వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ముఖ్యమైన సుమారు 150 కుటుంబాలు చేరుతున్నాయి. అందులో పల్లా శ్రీనివాసరావు పంపించు టైనింగ్స్ పంపించండి. కండువాలు కూడా తీసుకురండి. వచ్చారా రాంపైకి బాబు పల్లా శ్రీనివాసరావు ఫాస్ట్గా రావాలి, జాయినింగ్స్ రావాలి. పల్లా శ్రీనివాసరావు ఒక్క నిమిషం పంపించండి. ఈ పక్కన పల్లా శ్రీనివాసరావు, పల్లా భువనేశ్వరమ్మ, మాడుగుల లక్ష్మణరావు, బచ్చల వరలక్ష్మి. ఫాస్ట్గా సార్ కొంచెం వాళ్ళు పంపించండి సార్. త్వరగా పండి. ఆయన బచ్చల లక్ష్మి, వంతాల లక్ష్మి, పెనబోయిన రాజు గారు, కోడి లక్ష్మి, మామిడి పైరమ్మ, దేవేజి రాజులమ్మ, బామంతుల అర్జునరావు గారు, పొనవోలు పంచాయతీ, గొట్టెం బుల్లమ్మ, వంతల చిన్నమ్మలు, కోడి లక్ష్మి, సిగిడి అర్జునరావు గారు, సెరగం అప్పలకొండ, కిముడు పోతురాజు గారు, లంకెల్ సుబ్రహ్మణ్యం, ఏరి ఎక్కడ Down. You ready?